హాయ్ ఫ్రెండ్స్, మీకు ట్రైన్స్ అంటే రైలు, బొగ్గు రైలు తెలుసా? బొగ్గు రైలు నాకు 1980, 81, 85 ఆ టైంలో బొగ్గు రైళ్ళు అంటే బొగ్గేసి ఇంజన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే అది రైలు కూడా ముందు ఇంజను గుండ్రంగా ఉండేది, పెద్ద దెయ్యం ఆకారంలో ఉండేది. వీల్స్ కూడా చాలా పెద్ద వీల్స్ ఉండేవి. ముందు సైడు పెద్ద వీలును, ఏది సుమారు ఎద్దుల బండి చక్రం ఉంటుంది అంత వీలు ఉండేది. వెనక వీల్ చిన్నగా ఉండేది, ఇలా ఇలా తిరిగేదనమాట. ఆ రైలు గుర్తుందా మీకు? ఇప్పుడు అన్ని డీజిల్ ఇంజిన్ రైలు వచ్చినాయి. ఆ రైలు ఈ బొమ్మలో ఉంది, ఆ పిక్చర్లో ఉంది. అలా ఉండే రైళ్ళు. ఆ రైలు ప్రయాణాలు ఆ రోజుల్లో చాలా విచిత్రంగా ఉండేవి. ఆ రైలు వస్తుంటేనే పెద్ద లైట్లకి ఒక భయంకరంగా ఉండేదన్నమాట. ఆ రైలు రాకాసి రైలులాగా అనిపించేది. ఈ రైళ్ళు ఎక్కిన అనుభవం ఎంతమందికి ఉంది మీలో? నేను ఆ రైలులో చిన్నప్పుడు నాకు జనరల్గానే రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. రైల్లో ప్రయాణం చాలా ఆనందంగా సంతోషంగా ఉండేది. ఎందుకంటే రైలు ప్రయాణంలో అన్ని వర్గాల ప్రజలు, ఒక చిన్న సైజు సంతలాగా ఉండేది. శనక్కాయలు అమ్మేవాళ్ళు, జామకాయలు అమ్మేవాళ్ళు, మామిడికాయలు అమ్మేవాళ్ళు, లేకపోతే వాటర్ బాటిల్ అమ్మేవాళ్ళు. ఎక్కువగా ఆ రోజుల్లో శనక్కాయలు అమ్మేవాళ్ళు, బఠానీలు అమ్మేవాళ్ళు రైళ్ళలో వచ్చేవాళ్ళు. రైళ్ళలో అందరూ కలిసి ప్రయాణం చేయటం, ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవటం, మాట్లాడుకోవటం అలా ఉండేది ఆ రోజుల్లో. ఒక రైలు ప్రయాణం చేశామంటే మనకు ఎంతోమంది పరిచయం అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు రైలు ఎక్కినాక మనందరం సెల్ ఫోన్లు చూసుకుంటా పక్కన వాళ్ళతో కూడా మనం మాట్లాడలేదు. కానీ ఆ రోజుల్లో రైలు ప్రయాణం చేసి వచ్చామంటే చాలామంది పరిచయం అయ్యేవాళ్ళు. ఎక్కడికి పోతున్నారండి, ఏంటండి అంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల పక్కన వాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడేవాళ్ళు. మంచి అనుభవం ఉండేది. ఇంకా దానితో అది మీటర్ గేజ్లు అనమాట. పెట్టెలు చిన్నగా ఉండేవి. మళ్ళీ ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టెలోకి పోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ శనక్కాయలు అమ్మేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ బుట్ట తగిలించుకొని ఈ పెట్టెలోంచి ఇంకో పెట్టెలోకి ఇలా పట్టుకొని మారేవాళ్ళు. చాలా ప్రమాదం అది. యాక్చువల్గా జారితే కింద పడి చనిపోవడమే, కానీ అలా మారేవాళ్ళు అనమాట. వాళ్ళు దాంట్లో చాలా నైపుణ్యం కలిగి ఉండేవాళ్ళు. ఈ ప్రయాణంలో జంక్షన్ వచ్చిందనుకో ఆ రైలు ఆపేవాళ్ళు, చాలాసేపు ఆపేవాళ్ళు. నీళ్లు పోసుకునేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం రైలు నీళ్లు పోసుకుంటుంది అనేవాళ్ళం చిన్నప్పుడు. అంటే నీళ్ళు నింపుకుంటుంది అనమాట. ఆ నీళ్లు హీట్ చేయటం వల్ల వచ్చే ఆవిరి వల్ల ఇంజన్ నడుస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో స్టీమ్ ఇంజన్ లాగా ఈ బొగ్గేసి మంట మండించేవాళ్ళు రైల్లో. పొగ ఎనికి వచ్చేది, అదంతా మన మొహం నిండా పడేది. అందువల్ల మనం మొహాలు నల్లగా అయ్యాయి. కళ్ళల్లో కిటికీలోంచి తల బయట పెడితే కళ్ళల్లో చిన్న చిన్న బొగ్గు రవ్వలు పడి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అంటే ఒకసారి రైలు ప్రయాణం చేసామంటే కళ్ళు ఎర్రగా అయ్యాయి, జుట్టు అంతా ఒక రకంగా అయ్యేది. ఒక విధంగా మట్టి పనికి పోయి వచ్చిన వాళ్ళలాగా అయ్యేవాళ్ళం ఆ రోజుల్లో. ఇలాంటి అనుభవాలు ఉండేవి అనమాట. ఇక జంక్షన్ వచ్చిందనుకో ఇసుకుపడేవాళ్ళం, చాలాసేపు ఆగిద్ది ట్రైను. అక్కడ నీళ్లు పోసుకోవటం, ఇంజన్ మార్చుకోవటం అలా ఉండేదన్నమాట. ఈ అనుభవాలు ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఈ అనుభవాలు ఉంటాయి. 40, 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ట్రైన్ అనుభవాలు ఉంటాయి అన్నమాట.